దేవుని స్తుతించే గణపరిచే బాధ్యత ధన్యత మనకి ఇవ్వడం జరిగింది. ఒక స్తుతి పాట పాడుకొని మనం వాక్యం ధ్యానించుకుందామండి. నీ ప్రేమయంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. నీ ప్రేమయంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది. సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది. ఇది శాశ్వతమైనది, ఇది శాశ్వతమైనది. నీ ప్రేమయంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. నీ ప్రేమయంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. పాపపు స్థితిలో నేనుండగా నీతిమంతుని చేసితివి. పాపపు స్థితిలో నేనుండగా నీతిమంతుని చేసితివి. నన్ను కాపాడిన దేవా స్తోత్రము, నన్ను రక్షించిన దేవా స్తోత్రము, నన్ను కాపాడిన దేవా స్తోత్రము, నన్ను రక్షించిన దేవా స్తోత్రము. నీ ప్రేమయంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. నీ ప్రేమయంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం గారు, నాజరే పాస్టర్ గారికి తల్లి గారికి బాగలేదు, ఫోటో కూడా షేర్ చేశారు. వారి కొరకు, నాజరే పాస్టర్ గారి తల్లి గారి కొరకు ప్రార్థన చేద్దాము. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. దేవుడు స్వస్థపరిచినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారు. ప్రార్థన చేద్దామన్న ప్రతి ఒక్కరు కూడా. పరిశుద్ధురానాయన నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, మహాగణుడా, నీకే మహిమ, నీకే ఘనత. మరొక నూతన ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి ఈ గొప్ప అవకాశం దాన్ని ఇచ్చావయ్యా. కేవలం నీ ప్రేమ, నీ కృపను బట్టి మాత్రమే అయ్యా. మాలో ఇంకే గొప్పతనం కానీ నీతి కార్యాలు కానీ లేవయ్యా. మరొక నూతన దినాన్ని మొక్క అనుగ్రహించావు. నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు అయ్యా. ఇంతవరకు పాటల్లో తోడు ఎన్నో వాక్య చదువుట్లో, అలాగే వాక్యం ధ్యానించట్లో మా హృదయాలతో, మా జీవితాలతో మాట్లాడండి అయ్యా. ఇగోనైనా తల్లి గారిని, నాజరే పాస్టర్ నీకు తల్లి గారిని హాస్పిటల్ అడ్మిట్ చేసినట్టుగా ఇగోనైనా ప్రభా, నాయన ఆ విన్నపం నీ పాదం దగ్గర పెడుతున్నాం అయ్యా. తల్లి గారికి స్వస్థత, నూతన స్వస్థత, నూతన బలం అనుగ్రహించండి ప్రభా. నాయన ఒక మంచి వైద్యం అందించండి అయ్యా. నాయన సమాధానం, ఆ కుటుంబానికి సమాధానం దయచే దేవానికి స్తోత్రం ప్రభువానికి వందనం నాయన. ఇటువంటి బలహీనతో బాధపడుచున్నారు, ఇటువంటి ఆరోగ్యంతో బాధపడుచున్నారు. సమస్త పరమ వైద్యుడా, అది నీకు తెలుసు. నువ్వే అయ్యా
స్వస్థత దయచేయమని, సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. నీకే మహిమ చెల్లిస్తూ యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనములండి. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరొక నూతన అవకాశం, నూతన ధన్యత. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పిన ఒక మాట చెప్తాను కానీ, మనం ఒక దినం చూసామంటే అది మన గొప్పతనం ఏమి కాదు, మన పట్ల ఉండే తండ్రి అయిన దేవాది దేవుని యొక్క కనికరం తప్ప వేరే ఇంకొక ఉద్దేశం లేదని చెప్తున్నాను. అయితే ఉదయకాల సమయంలో మనం దేవుడు మనకిచ్చిన ధ్యానించవలసిన యొక్క వాక్యం దానియేలు గ్రంథం నుండి కొన్ని వచనములు మనం తెలుసుకుందామండి. ఒకసారి బైబిల్ తెరుద్దాం. దానియేలు 5వ అధ్యాయము 24వ వచనం ఎవరైనా చదివి వినిపిస్తారండి? దానియేలు 5:24 వచనం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం మీదనగా మెనే టెకెల్ ఉపాసిస్. చాలండి. థ్యాంక్ యూ అండి. దీనికి ముందు దీని యొక్క అర్థం మనకి తెలుసుకోవాలంటే దీని ముందు కొంత ఇంట్రడ్యూస్ మనం తెలుసుకోవాలండి. దానియేలు ఇదే 5వ అధ్యాయము 1 నుంచి 20 వచనములు. బబులోను ఈ 1 నుంచి 20 వచనములు ఏం జరిగింది అనేది కొన్ని నిమిషాలు నేనే చెప్పేస్తున్న వచనాలు చదివించుకుంటా. బబులోను సామ్రాజ్యం, బబులోను రాజు బెల్షస్సరు కాలంలో, అంటే నెబుకద్నెజరు కుమారుడు బెల్షస్సరు కాలంలో 1000 మందితో ఒక గొప్ప విందు జరుగుతుండగా యెరూషలేము ఆ విందులో ఉపయోగించిన యెరూషలేములో నుంచి దోచుకొని వచ్చిన మందిరమును పడగొట్టి ఆ యెరూషలేము నుంచి యుద్ధం చేసి అక్కడి నుంచి దేవుని మందిరములో వాడబడిన శుద్ధోపకరణలు, బంగారు పాత్రములు, వెండి పాత్రములు, ఈ దేవునికి మందిరానికి వాడబడుతున్న ఇటువంటి పాత్రలను ఆ ద్రాక్షరసం సేవించడానికి ఉపయోగించడం, వారి భార్యలతో ఉపపత్నులతో ఆ విందులో జరుగుతుండగా దేవుడు ఒక చేతితో ఒక వ్రాత తన ఎదుటిగా రాపించడం జరుగుతుంది. అయితే దాని భాష ఏంటో, దాని అర్థం ఏంటో వారికి తెలియక అక్కడున్న కల్దీలను, జ్ఞానులను, జ్యోతిష్యులను ఆయన పిలిచి దీని యొక్క అర్థం ఏమని చెప్పండి. ఒకవేళ చెప్పిన వారికి ఒక ఆఫర్ కూడా, తన ఒక మంచి అవకాశం కూడా ఇస్తాడు. ఆఫర్ అంటే ఇదిగో 3వ అధిపతిగా, అలాగే మెడలో కంఠాభూషణం సువర్ణంతో చేయబడిన ఇటువంటివన్నీ ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయన కొంతమంది వస్తారు, వారెవ్వరు కూడా ఆ యొక్క అర్థం చెప్పలేక ఉండిపోతారు. అయితే ఆ రాజ్యంలోనే ఒక రాణి ద్వారా ఇదిగో నీ తండ్రికి ఇది ఒక కళ వస్తే దాని యొక్క భావం, కళ ఏంటో, కళ యొక్క భావం ఏంటో చెప్పిన యొక్క వ్యక్తి మన ఈ సామ్రాజ్యం ఉన్న జ్యోతిషుల కంటే అధికుడిగా ఉన్న ఒక వ్యక్తి, దేవుని జ్ఞానంతో చెప్పిన ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పిలిపించండి అంటే అప్పుడు దానియేలును పిలిపించటం, దీనికి అర్థం చెప్పండి అని తెలుసుకోవటం జరుగుతుంది. అంత దానియేలుతో మాట్లాడిన సంభాషణ 5వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. ఇగో ఊదా రంగు వస్త్రము, మెడను కంఠపోసం ధరించుకొని ఇదిగో రాజ్యంలో 3వ అధిపతిగా ఇస్తాను. అప్పుడు 5:17 రాజా ఇదిగో అందుకు నీ బహుమానం మీ దగ్గర ఉంచుకో, అది ఎవరికైనా ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత దానియేలు ఈ విధంగా మాట్లాడతాడు. ఇగోండి దీని యొక్క అర్థం నేను చెప్తాను వినండి అనేసి. అప్పుడు తన తండ్రి నుంచి కూడా తన తండ్రి యొక్క పతనమును జ్ఞాపకం చేస్తూ చెప్తున్న మాటలు, ఇదిగో నీ తండ్రిని దేవుడు గొప్పగా దీవించాడు, నిలబెట్టాడు. సకల రాష్ట్రంలో జనులందరూ కూడా భయపడుతూ వణుకుతుండేవారు. అంతటా మహానుభావుడు. ఎందుకంటే ఈ బబులోని సామ్రాజ్యానికి ఉండే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఒక స్థానం, ఒక నిలయం ఉండేది. అయితే తను మనసును అతిశయించాడు, బలత్కారం చేయుటకు
అతని హృదయము అతన్ని కఠినపరిచింది. కాబట్టి అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టును. ఇది ఇదే అధ్యాయము 5:21 ఒకసారి చదువుతామండి. 21, 22 ఒకసారి ఎవరైనా చదవండి క్లారిటీగా. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. కంటిన్యూ ఇంకో క్వశ్చన్ చదవండి సిస్టర్ గారు. బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఇంటియు నీ మనస్సును ఉంచుకొనక. ఈ సంగతి అంతా ఎరిగి, అది మనం ఇంపార్టెంట్ అండి. అంటే తండ్రి యొక్క పతనమును అంత జ్ఞాపకం చేస్తూ వివరిస్తున్న మాటలు ఇగో. అతను మంచి పేరు కలిగిన వాడు, ఎంతోగానో మంచి స్థానంలో ఉన్న వ్యక్తి. అతని యొద్ద నుండి తన ప్రభుత్వం తీసివేయబడి తన ఘనతను పోగొట్టును, పశుప్రాయుడయ్యాడు. ఈ సంగతి అంతా తెలిసి కూడా నీ మనస్సును అణుచుకొనక పరలోకముందున్న ప్రభువు మీదే నిన్ను నీవు హెచ్చించుకున్నావు. ఏ విధంగా హెచ్చించుకున్నాడంటే దేవుని ఆలయ ఉపకరణములను పాడు చేసే విధంగా, అంతే మాత్రం కాకుండా రాతితో కర్రతో చెక్కలతో చేయబడిన బహుదేవతలు, కొన్ని వేల దేవతలు విగ్రహారాధన, పరలోకము దేవుణ్ణి తెలుసుకోక నీ రాజ్యము, నువ్వు నీ ప్రాణము ఏ దేవుని వశంలో ఉందో అది నువ్వు తెలుసుకోక కొత్తవి అంటే రాతితో చేయబడినవి, చక్రతో చేయబడినవి, వెండితో చేయబడినవి దేవతలను మీరు పూజిస్తూ వస్తున్నారు. నీ హృదయమును వసించో, నీ మనస్సును అణుచుకొనక ఇగో ఆ దేవుని మీద నిన్ను నీవు హెచ్చించుకున్నావు అనేసి మొదలుపెట్టి, కాబట్టి ఇగో 5:24 ఈ మాట దేవుడే నీకు ఒక హెచ్చరిక చేయడం జరుగుతుందని, ఎటువంటి భయపడకుండా దిగులు, ఎటువంటి వణక్కుండా స్ట్రైట్ గా చెప్పడం జరుగుతుంది. నువ్వు ఏ దేవుని వశంలో ఉన్నావో నీవు ఆయన గణపరచలేకపోవడం కాక ఆయన మీదే నిన్ను నీవు హెచ్చించుకున్నావు అనే మాటను ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మినీ టేకిల్ అర్థం అందుకే మనం ఇంత ముందు విన్నదే అయినప్పటికీ కూడా మన జీవితాల ద్వారా దేవుడు ఒక నూతన మార్పును కోరుతున్నాడు ఈ మాట ద్వారా ఈ ఉదయకాల సమయంలో. మినీ అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి, అంటే లెక్క చూచి దాన్ని ముగించును. టేకేల్ ఆయన నిన్ను త్రాసులో ఉంచగా, అంటే తోచగా నీవు తక్కువగా కనబడతీవి, అంటే తేలిపోతివి. ఉఫారిసన్ అంటే మరియు అండి, మెనే నెట్ టేకెల్. అంటే మరియు, అరబిక్ భాషలో మరియు అంటే ఉపారిసన్ అని కలిపి చదవకుండా అంటే మరియు. ఫారిసన్ పేరేన్ అనగా, పేరేస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగించబడి, పేరేస్ అంటే విభాగించబడి, అంటే మాదీయులకును పారసీకులకును వారికి సగం వీరి సగం అండ్ విభాగించబడి, హస్తగతం అంటే భూగర్భం చేయబడి విభాగించబడి, దీని అర్థం అంతా కూడా ఆయనకి చెప్పడం జరుగుతుందండి. ఆ రాత్రి అందే రాజు బెల్షస్సరు హతమవడం జరుగుతుంది. అయితే ఆ తర్వాత మాదీయుడగు దర్యావేసు 62 సంవత్సరాలు కలవాడివే సింహాసనం ఎక్కుతాడు. ఇదంతా దానియేలు సమాధానం చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవలసిన ఆత్మీక వివరణ. దేవుడు మనం ఒక పాప జీవితంలో దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్ళిపోతున్నప్పుడు మనం ముందున్న పరిస్థితుల్లో మనం గమనించే ఆలోచన శక్తి మనకిస్తాడు, కానీ మనం గమనించమని. మనం ముందున్న పరిస్థితులు గమనించాలి. కొంతమంది సాక్ష్యాలు, అయ్యో వారి జీవితంలో ఇలా చేయడం బట్టి కదా ఇలా జరిగింది, ఇలా ప్రవర్తించడం
కాబట్టి ఇలా జరిగింది అని మనం తెలుసుకుంటాం. కానీ తెలుసుకున్నా మనం పట్టించుకోకుండా మన పనే మనం చేసుకెళ్ళిపోతూ ఉంటాం. చాలా మనం జాగ్రత్తగా విందాం ఈ కొద్ది నిమిషాలు. సమయం అయిపోతుంది. ఒక పావుగంట ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ తన తండ్రి యొక్క పరిస్థితిని, తన యొక్క తండ్రి యొక్క పతనాన్ని సమస్తం ఎరిగినవాడు. అక్కడ క్లియర్‌గా ఉంది కదండీ! అలాగే ఇప్పుడు జీవిస్తున్న మనం కూడా మన ముందున్న మన తోటివారు కావచ్చు, పరిచర్య ఉన్నవారు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, అనేకమంది ఇక ఈ సమాజంలో వ్యక్తుల్లో ఇక ప్రవర్తనలు, వారి యొక్క పతనము, వారి యొక్క కృంగిదల, వారు ఏ పరిస్థితి బట్టి అలాగ అయిపోయారో మనకి దేవుడు మన ముందు పెడతాడు. ఏది కూడా మన ముందు పెట్టకుండా ఒక వార్నింగ్ అనేది, ఒక హెచ్చరిక అనేది, ఒక తెలియచేయకుండా ఏది కూడా ఇవ్వడండి. అంత మనం నమ్ముకున్న దేవుడు నీతి నీతి తప్పిన వారు కాదు, కానీ ఒక నీతిమంతుడై ఇగో ప్రతిది కూడా మన ముందు కొన్ని సాక్ష్యాలు పెడతారు. ఇదిగో వారు ఆ ప్రవర్తనలో ఉన్నారు కాబట్టి వారి యొక్క స్థితి అటువంటి పతనంలోకి వెళ్ళింది. వారి గతి అటువంటి స్థాయిలోకి వెళ్ళింది. ప్రతిది మనకి తెలియచేయడం జరుగుతుంది. అయితే మనం పక్కన పెట్టేస్తామండి. మన ముందు ఎన్నున్నా ఎన్ని పెట్టినా మన జీవితాలు మనవే. ఏం పర్వాలేదులే అని మనం కొట్టుకొని పోతూ ఉంటాం. మన అతిక్రమలు కావచ్చు, పాపాలను కావచ్చు, మన ఎదుటి ఉండే పతనం గురించి మనం ఆలోచించం. నిర్లక్ష్యం మనం చేస్తాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, అలా నిర్లక్ష్యం చేయకూడదు. ఒకసారి ఆగాలి, గమనించాలి, పరిశీలించాలి. అయ్యో, మరి నా జీవితంలో ఏమైనా ఉందా ఆయనకు ఆయాస్కరంగా? నా జీవితంలో ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా అది ఉండే తీరుతుంది. మన ఎదుటి కొన్ని సాక్ష్యాలు, కొన్ని పరిస్థితుల్ని ఎదురుగా పెట్టేటప్పుడు మనం ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టి మనం ఒక నూతన మార్గం నడవటానికి ఇష్టపడతామో ఖచ్చితంగా ఆయన మనం ఊహించిన దానికంటే అత్యధిక మహిమలోకి, దీవెనలోకి, ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే అంతటికంటే అధోగతి, పతన స్థితిలోకి గతిలోకి మనం వెళ్ళిపోతాం. అలాగే మన జీవితంలో అటువంటి ఉండకుండా మనం చూసుకోవాలి. అటువంటి నిర్లక్ష్యతనం ఉండకుండా మనం చూసుకోవాలి. తండ్రి పతనాన్ని పట్టించుకోకుండా మరియు దేవుణ్ణి బహిరంగ అవమానించాడు. బహిరంగ అంటే ఏదో మనసులో ఏదో రహస్య పాపాలు కాదు, బహిరంగ అవమానించాడు. బహిరంగ అందరూ చూస్తుండగానే ఆ శుద్ధోపకరణములను తెచ్చి దేవుని యొక్క ఒక వాక్యం ఉంట, దేవుని పనిని కానీ మందిరమును పాడు చేస్తే ఆయన నిన్ను పాడు చేస్తాడనే వాక్యం కూడా మనం చదివి ఉన్నాం. బహిరంగ దేవుణ్ణి అవమానించడం అక్కడ జరుగుతుంది. అంటే దేవుని యొక్క మందిరములు వాడబడే శుద్ధోపకరణములను తెచ్చి ఈ యొక్క మద్యపానీయములకి, ద్రాక్షారసంకి ఆయన వాడడం అక్కడ జరుగుతుంది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది, అలాగే టేకేల్ అంటే ఎంత తోచబడి చెప్పాను కదండి, అంటే పాప దినాలు లెక్కించబడుతున్నాయి. అంటే చేసిన ప్రతి పాపము ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతానాలే అని అనుకోవడానికి ఏమీ లేదు. కొన్ని దినాలు లెక్కించబడతాయి. త్రాసులోకి వచ్చిన వరకు మనము చూసినట్టుగా పట్టించుకోవట్లేదులే అని మనం అనుకుంటాం. లేదు, ప్రతిదీ కూడా లెక్కించబడుతుంది. ఒక దినం వస్తుంది, త్రాసులో వేయబడే దినం వస్తుంది. ఆ దినం రాకముందే మన జీవితాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆ లెక్క పూర్తయిన తర్వాత అది తట్టుకోలేము మనం. లెక్కించబడుతుంది అంటే ఆ లెక్క పూర్తయిన తర్వాత మనం తట్టుకోలేము. ఆయన లెక్క పూర్తి అవ్వకముందే మన ముందు పరిస్థితులను చేసుకున్నప్పుడే మనం మార్చుకోవడానికి ఇష్టపడతామా ఆయన కొనిపోతాం. లేకపోతే ఆయన పూర్తయిన తర్వాత అంటే మన ఆయన పొందుతూ ఉంటాం. నెమ్మదిగా దేవుని కార్యాలు చూశాడు.
అనేకమైన సూచక్రియలు, దేవునికి కార్యాలు, అద్భుతమైన కార్యాలు నెబుకద్నెజరు చూశాడు. కానీ అది తాత్కాలికంగా మాత్రమే. నెబుకద్నెజరు పరిశుద్ధ దేవుని, ఆత్మదేవుని నమ్మాడు. ఇగో ఒకవేళ దేవుడు ఎవరు ఉంటే ఈయనే సకల జనులందరికీ ప్రకటన చేశాడు. ఎక్కడ చేశాడంటే ఆ 2 కళ్ళ భావాలు, 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం చూసినట్లయితే 2 కళ్ళలు కనడం, దాని భావాలు దానియేలు ద్వారా తెలుసుకోవడం, అలాగే సద్రక మేష అబేద్నెగోల మంటలు వేసేటప్పుడు ఆ మంట నుంచి విడిపించే 4వ వ్యక్తి ఎవరు, ఏంటి, ఇంత గొప్ప ఈ అద్భుత కార్యం, కనీసం తల వెండ్రు కూడా అంటకుండా ఏంటి అని, అమ్మో వీరి దేవుని యొక్క ఘనత, మహిమ, గొప్పతనము అది ఎంతో గొప్పది, తనే ప్రకటన చేయటం, ఇదంతా చూశాడు. అయినా సరే అది తాత్కాలికంగానే తన హృదయపూర్వకంగా అంగీకరించలేక, అంత జీవితంలో అంగీకరించలేకపోయాడు. అది కొంతకాలం అయిపోయింది, కొంతకాలమే అది ఉండడం జరిగింది. అయితే ఏ విధంగా ఈ బబులోను నాశనం అయిపోయింది అన్నది మనం చూసుకుందాం. బబులోను అందమైన పట్టణం, దాని అధికారం ఇంతంత కాదు. పురాతన కాలంలో ప్రసిద్ధిగాంచినది. బబులోను సామ్రాజ్యం అంటే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినది. అహంకారం, అజ్ఞానం. బబులోను జ్ఞానులు ప్రసిద్ధి అప్పట్లోని ఎంతో ప్రసిద్ధి. ఆ జ్ఞానమే వారిని పాడు చేసింది. ఆ జ్ఞానమే వారి నాశనమునకు గురయ్యింది. మనం దేవుని పక్కన పెట్టి మన సొంత జ్ఞానం, సొంత ఆలోచనలు ఎప్పటికైనా మన జీవితాల, మన బ్రతుకులు నాశనం అవుతాయి తప్ప ఇప్పుడు కూడా మనం బాగుపడవు అనే మాటను కూడా మనం తెలుసుకోవచ్చు. మెనే టేకెల్ ఫారిసిన్. మెనే అంటే ఏం చెప్పండి, బెల్షస్సరు బబులోను పరిపాలించేటప్పుడు అనుమతి ఉన్న రోజులను, అంటే ఈ బెల్షస్సరు తన ఇష్టానుసారంగా తను వెళ్ళిపోతున్నప్పుడు, అంటే కొంతకాలమే రాజ్య పరిపాలన చేస్తాడు. పాపాలు చేయటానికి జీవితాంతం అవ్వదు, మనం అనుకున్న కాలం కూడా అవ్వదు. ఆ రోజులు పూర్తవుతాయి. లెక్క పెట్టాడు. ఆ రోజులు పూర్తయి, అంటే లెక్కించడం అనే మాట, లెక్క పెట్టడం అనే మాట, ఆ బెల్షస్సరు చేసిన క్రియలు పూర్తయ్యాయి. అలాగే మన జీవితంలో కూడా కొంతకాలం పూర్తవుతుంది. అది దేవుడు గమనిస్తాడు. ఆ పూర్తి అవ్వక ముందే మన జీవితం మార్చుకోవాలని ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మనకి హెచ్చరిక మరొకసారి వివరిస్తున్నాను. టేకేల్ అంటే తూకం వేయబడింది. ఏంటి తూకం వేయబడింది? ఈ బెల్షస్సరు గుణాలు, క్రియల్ని, తన యొక్క ప్రవర్తన, తను చేసిన అతిక్రమంలో, పాపంలో ప్రతిదీ కూడా తూకంలో వేయబడింది, త్రాసులో వేయబడుతుంది. దేవుడు త్రాసులో పెట్టి తూకంలో వేసేటప్పుడు చూడండి, 1 కొరింథీ 3వ అధ్యాయం ఒకసారి చదువుదామండి. 1 కొరింథీ 3వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. 1 కొరింథీ 3వ అధ్యాయము 13వ వచనం. ఎవరైనా చదివి వినిపిస్తారండి? ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన గల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిలో దానిని అగ్నియే పరీక్షించును. చాలండి, థ్యాంక్ యూ అండి. చూడండి, ఒక దినాన తేటతలం చేయబోతున్నాడు. ఆయన పెట్టే అగ్ని అది క్లియర్ గా కనబడుతుంది. అంటే మనం చేసిన అతిక్రమంలో, పాపంలో తేటతలం చేయబడక ముందే, ఆయన ఎదుట ఆయన ఎదుట పూర్తి అవ్వక ముందే మనకి అనేకమైన హెచ్చరికలు దేవుడు చేస్తూనే ఉంటాడు. ఆ హెచ్చరికల ద్వారా మనం మార్చుకోకుండా మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మన గది అతోగతి. ఎటువంటి గతిలోకి వెళ్ళిపోతామంటే దేవుడు విసర్జించబడే స్థాయిలోకి మనం వెళ్ళిపోతాం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన మాటలండి.
లెక్కించబడుతున్నది, ప్రతిది కూడా లెక్కించబడుతుంది. యోబు యోబు 31:5. వాయిస్ క్లారిటీగా ఉన్న చదువుతారండి. సిస్టర్ గారు చదువుతున్నాను, కొంచెం ఏదో డిస్టర్బెన్స్ లాగా ఉంది. యోబు 31 అధ్యాయము 5వ వచనం. యోబు 31:5. యోబు గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. 5వ. ఎవరైనా చదవండి. ఎఫ్సిబా గారు కాకుండా, ఎఫ్సిబా గారు చదువుతుంటే రీసౌండ్ వస్తుంది. ఎవరైనా చదవండి. యోబు గ్రంథము 31:5. ఎవరైనా చదవండి. చదువుతున్నాను. అబద్ధికుడైన నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా నాలుక త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, న్యాయమైన త్రాసులో నేను తూచును గాక అంటే ఏదో ఒక దినాన ఇగో దేవుడు నన్ను కూడా చూస్తాడు, నన్ను కూడా తోస్తాడు. అప్పుడు నా యొక్క పాపములు కాక నా ఎంతో నేను చేసిన ఇక నీతి పరిశుద్ధం ఉంటుందా, అది ఖచ్చితంగా బయటపడుతుంది అని యోబు ఆ వచనం ద్వారా తెలియచేయడం జరుగుతుంది. అలాగే మనం కూడా అండి, మనం అనుకున్నట్టుగా ఎల్లకాలం ఉండదు, ఇలా కొనసాగిపోతుందిలే అని మనం చాలా సార్లు మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. అది ఏమీ ఉండదండి. చూడండి, మనం ఇప్పటికీ కొంతమంది అయ్యో అప్పట్లో ఎలా ఉండేవారండి, ఇప్పుడేంటి ఇలాగ అయిపోయారు, అయ్యో అప్పుడు ఎంత గణపరచబడేవి ఆ వ్యక్తులండి, ఇదని పెట్టండి ఇలాగా ఇంత సాధారణంగా ఇలా పడిపోయారు. మామూలు ఒకప్పుడు ఎంత స్థాయిలో ఉండేవారు, ఆయన వాక్యం చెప్తే కొన్ని 100,000 మంది వచ్చేవారు. వీటిని దాన్ని అసలు తనకి విలువే లేకుండా పోయింది. అలాగా కొన్ని వాటిని మనం ముందు పెడతాడండి. వాటిని మనం పట్టించుకోకుండా ఎల్లకాలము నిరంతరం ఇలాగే ఉంటుందండి. మనం చేసిన అతిక్రమములు, పాపములు విడిచిపెట్టుకుంటా మనం వెళ్ళిపోతున్న అయితే అవి ముగించబడతాయి. అవి ముగించబడక ముందే మనం తెలుసుకోవాలి. త్రాసు దగ్గరికి రాకముందే, అంటే పూర్తి అవ్వకముందే, త్రాసు దగ్గరికి రాకముందే మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సామెతలు 16:2 ఒకసారి చూద్దామండి. సామెతలు 16:2 మనకు ఆ వచనం ఒకసారి చూద్దామండి. సామెతలు 16:2. అందరూ బైబిల్ తెరిచి ఉండాలి. అందరూ వాక్యము చదవడానికి ఆసక్తి కనపరచాలి. ఒకని నడతలనియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. ఆమేన్. చూడండి, మనకు మనం శుద్ధంగా కనబడతాం, మనకు మనం పవిత్రంగా కనబడతాం. కానీ మన మనస్సును ఆయన పాదాల దగ్గర, ఆయన వాక్యం దగ్గర, ఆయన సన్నిధిలో పరిశీలించుకునే అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే ఈ పరిశీలనే అక్షరాల త్రాసులో తూచి చూడటం. ఆయన వాక్యంతో సరిచూసుకోవాలి, ఆయన మాటతో, ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన మాటతో మనం సరిచూసుకోవాలి, ఆయన పవిత్రతో సరిచూసుకోవాలి. అంతేగాని మనకు మనం పరిశుద్ధులు, మనకు మనం శుద్ధంగా ఉన్నాము అనుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ అలా అనుకొని మన జీవితంలో నిర్లక్ష్యంతో వెళ్ళిపోయినామంటే మన జీవితము విసర్జించబడే స్థాయిలోకి ఖచ్చితంగా వెళ్ళిపోతుందండి. అలాగే మూడోది ఉఫారిసిన్ అనే పేరేస్ అనగా విభాగించబడింది. అంటే ఫారిస్ అంటే పర్షియా కూడా కొన్ని బైబిల్ కామెంటరీలు చెప్పడం జరుగుతుంది. అంటే మరియు పారిసిన్ లేదా ఫేరేస్ అనగా విభజించబడింది. ఫారిస్ అంటే పర్షియా లేదా బబులోను సామ్రాజ్యం పర్షియా చేత తుత్తినీలుగా చేయబడింది అనే అర్థం కూడా మనం అక్కడ గమనించవలసిన అవసరం చాలా ఉంది. అంటే తుత్తినీలుగా చేయబడే పరిస్థితి రాబోతుంది అనే మాట దానియేలు గ్రంథము 2:39 వచనంలోనే మనం ముందుగానే గమనించవచ్చు. ఆ మొదటి కళలోనే గమనించవచ్చు. బబులోను ఎత్తైన గోడలు, గట్టి భద్రత అయినప్పటికీ కూడా దేవుడు ఈ లోక బలం ముందు, ఈ దేవుని బలం ముందు ఈ లోక బలం ఏమైనా పనికొస్తుందండి? ఎందుకు పనికిరాదు. తుత్తినీలుగా చేయబడిందండి, తుత్తినీలుగా చేయబడింది.
బబులోని సామ్రాజ్యం అంతా కూల్చబడింది. యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, యెజ్కేల్ ప్రవక్త ఈ గ్రంథాల్లో చూసుకుంటే అనేకమైన మర్మములు, అనేకమైన వాక్యములు ఈ బబులోని సామ్రాజ్యం గురించి మనం చూడవచ్చు. దాని యొక్క పతనం గురించి దేవుడు ముందుగానే వివరించిన యొక్క వాక్యములు అనేకం మనం చూడవచ్చు. ఇర్మియా 50 అధ్యాయము 51-2 ఎవరైనా చదువుదామండి. ఇర్మియా 51-2. ఇర్మియా 50 అధ్యాయము 1-2. 2. బబులోనును గూర్చియు కల్దీల దేశమును గూర్చియు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. జనములలో ప్రకటించుడి, సమాచారము తెలియజేయుడి. ధ్వజమునెత్తి పరుగు చేయక చాటించుడి. బబులోను పట్టబడును, వేలు అవమానమును నొందును, నిరోధునకు నేల పడవేయబడును. బబులోను విగ్రహములు అవమానమును నొందును, దాని బొమ్మల బోర్ల ద్రోయబడును. చాలండి. ఇలాగా 47:1-15 మనం ఎంత స్కొన్నంగా కనబడితే, అలాగే దీని గురించి చివరిగా ప్రకటన 18:7 ఒకసారి చదువుదామండి. ప్రకటన 18:7 ఒకసారి చదువుదాం. అది నేను రాణినిగా కూర్చుకుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనస్సులో అనుకొనును గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించునో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. చాలండి. చూసారండి, క్లియర్గా ఆ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే ఈ యొక్క ఎంజాయ్మెంట్ మనం నిర్లక్ష్యం చేసి మన అతిక్రమలు, మన పాపములతో ఉండే సంతోషము, మనం ఏదైతే ఎంజాయ్ చేస్తామో అతిక్రమం ద్వారా, పాపం ద్వారా, ఆయనకు వ్యతిరేకంగా, ఆయాస్కరంగా, దుఃఖకరంగా అది ఎలకాలం ఉండదు. అది లెక్కించబడక ముందే, త్రాసులో వేయబడక ముందే అది తుత్తునీలుగా మన జీవితాలు తుత్తునీలుగా చేయబడక ముందే మనం తెలుసుకొని మన జీవితం ఏంటో, మన జీవిత యొక్క పరిస్థితి ఏంటో మనం తెలుసుకొని మన అతిక్రమలు ఏంటో, ఆయన ఏ విధంగా ఆయన మాటకు హెచ్చరిక మనం పట్టించుకొని మన జీవితంలో ఒక నూతన మారు మనసు మనం పొందినట్లయితే మనం ఊహించలేని యొక్క మారు మనసు, ఊహించలేని యొక్క మహిమా జీవితంలోనికి మనం వెళ్తాం. అలా కాకుండా మనం నిర్లక్ష్యం అనుకున్నారు బబులోను, నాకేంటి ఇంత మహాగల విశాలగల సామ్రాజ్యం, ఈ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన సామ్రాజ్యం మాది, అటువంటి జ్ఞానం మా దగ్గర ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న ఎవరి దగ్గర లేని దేవతలు, దేవీ దేవతలు మా దగ్గర ఉన్నారు, జ్యోతిష్యులు మా దగ్గర ఉన్నారు. కొన్ని వేల దేవతలు అప్పట్లో, ఇంకా వివరం చూసుకున్నట్లయితే కొన్ని అప్పట్లో బబులోని సామ్రాజ్యంలో వాడబడే చెక్క బొమ్మలు, రాతి బొమ్మలు ఈ దినాన ఈ సమాజం కూడా అది పూజించడం జరుగుతుంది. వాటిని వివరం చూసుకుంటే ఇంకా టైం అవుతుంది. అలాగే బబులోని సామ్రాజ్యం గర్వపడ్డది, ఎంత ఎత్తైన గోడలు, మహాసామ్రాజ్యాన్ని ఎవరు ఏం చేయగలరని. దేవుని ముందు, దేవుని మాట ముందు ఆ గోడలు కానీ, గోడల యొక్క బలం కానీ, ఆ మనుషుల యొక్క జ్ఞానం కానీ, దేవుని యొక్క ఉగ్రత ముందు, దేవుని యొక్క హెచ్చరిక ముందు వారు నమ్ముకున్న దేవీ దేవతలు అవేవి కూడా వారిని రక్షించలేదు. వారు నమ్ముకున్న బలం ఏది కూడా వారిని రక్షించలేదు. తుత్తునీలుగా చేయబడింది. అలాగే మనం తెలుసుకునే మాట ఏంటంటే, దేవుడి హెచ్చరికకు మనం లోబడాలి, దేవుని యొక్క మాటకు మనం లోబడాలి. మన పాప జీవితమును మనం తెలుసుకున్న తర్వాత కూడా దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి ఆయన అతిక్రమములకు మనం లోబడి మన జీవితాలను ముందుకు తీసుకెళ్ళిపోనట్లయితే ఈ మూడు మనం గమనించుకోవాలి. మెనే టేకేల్ పారిసిన్. మెనే అంటే అవి లెక్కించబడుతున్నాయి, అంటే ఆ దినాలు నిండక ముందే మన జీవితాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. టేకేల్ త్రాసులో వేయబడుతుంది, తీర్పు దినం ఒక రోజు ఉంది. ఆ దినం రాకముందే మన జీవితం మార్చుకోవాల్సిన చాలా ఉంది. పారిసిన్ విభాగించబడి తుత్తునీలుగా చేయబడక ముందే
నాశనం అవ్వక ముందే మన అతిక్రమమును మన క్రియల్ని విడిచిపెట్టి ఆయన ఇచ్చే యొక్క సమాధానమును ఆయన ఇచ్చిన యొక్క బహుమానమును మనం పొందుకున్నట్లయితే అది మన జీవితానికి ఎంతో అది ఆశీర్వాదం దీవెన. బబులోను సామ్రాజ్యం తన జీవితంలో ఎప్పుడు అలా ఊహించలేదండి. బహుశా ఇంతటి పతనానికి వెళ్ళిపోతుంది, ఇంతటి దారిద్ర స్థితిలోకి వెళ్ళిపోతుందని ఎప్పుడు కూడా అది ఊహించుకోలేదు. ఎందుకంటే అది అటువంటి సామ్రాజ్యాన్ని తన జ్ఞానంతో అది ఉపయోగించుకుంది. చూడండి, చాలాసార్లు మన జ్ఞానమే మనల్ని పాడు చేస్తుంది. బబులోని జ్ఞానమే, ఆ యొక్క అహంకారమే, గర్వమే వారిని పాడు చేసింది. మనం కూడా మనకున్న తలాంతులు మనల్ని పాడు చేస్తాయి. మనకున్న తలాంతులు, మనకున్న జ్ఞానాన్ని మనం పాడు చేస్తుంది. ఒకవేళ వాక్యం ఎవరు చెప్పలేనంతగా మనం చెప్తున్నవేమో, అయితే జాగ్రత్త. ప్రభువును పట్టించుకోకుండా మన జ్ఞానం మీద ఆధారపడ్డామా, అయితే ఆ వాక్యం చెప్పే జ్ఞానమే ఒక దినాన పతనం చేస్తుంది. మనకన్నా ఎవరు పాటలు పాడట్లేదేమో, అందరూ పాడిన వెంటనే ఏం పాడుతున్నావు అబ్బాయి, ఏం పాడుతున్నావు తల్లి అని ఎవరైనా పొగుడుతుంటే ఏదో మనం కాబట్టి అని అహంకారంతో, గర్వంతో విర్రవీగమా, ఆ స్వరం ఇచ్చిన, ఆ గొంతుకిచ్చిన, ఆ ప్రాణాన్ని నిలబెట్టిన దేవుని పక్కన పెట్టి మనమే అంత నా వల్లే అని అనుకున్నామా, అయితే జాగ్రత్త, పడిపోతాం, నాశనం అయిపోతాం. బబులోను మన తలాంతులు మనల్ని పాడు చేయకముందే, మనకున్న గొప్పతనాలు మనల్ని పాడు చేయకముందే ఆయన పాదాల దగ్గర అణిగి మణిగి ఉండాలని ఉంటుంది. దావీదు చెప్తాను బెల్షస్సరుతోని, నీ మనసును అణుచుకోకుండా పరలోకమందున్న దేవుని మీదే నువ్వు తిరుగుబాటు చేసినట్టుగా ఆయన నువ్వు బహిరంగ నువ్వు అవమానించావు. అనేక మంది ప్రజలందరూ చూస్తుండగానే అవమానించావు. ఇది నీకు ఇది మంచిది కాదు అన్నట్టుగా హెచ్చరిక చేస్తే తన మనసును అణుచుకొనకుండా ఉండే పరిస్థితి మనం చూడవచ్చు. బబులోను సామ్రాజ్యం కూడా తన గొప్పతనంతో విర్రవీగింది. ఎందుకంటే అప్పట్లో ప్రపంచంలోని ప్రసిద్ధిగాని ఎత్తైన గోడలు, నా రాజ్యంలోకి ఎవరు రాగలరు అంటే తనకన్నా చిన్న రాజ్యాలు, మాదీయ పారసిక చిన్నవి. ఈ మాటను 2వ అధ్యాయం 39 దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 39వ వచనంలో మనం గమనించవచ్చు. నీకంటే చిన్న రాజ్యం, చిన్న ప్రాంతంలో అయినా అవి నీ మీద దాడి చేస్తే, స్వతంత్రించుకుంటే, స్వాధీనపరుచుకుంటే అనే మాటను నెబుకద్నెజరు పట్టించుకోకుండా తన పతనానికి కారకులయ్యారు. ఇది చూడండి, అంతటి ఎందుకంటే అప్పట్లోని ఇంత మంచి కట్టాలు కానీ, ఇంత మంచి గొప్ప జ్ఞానం కానీ, ఆ టెక్నాలజీ ప్రపంచంలో వారికి తెలిసినంత మట్టుకు ఎవరికీ తెలియదు. దానివల్ల ఆ తరువాత కాలంలో తుత్తినీలుగా చేయబడక ముందే, మన జీవితాల పాడవ్వక ముందే, ఇదిగోండి చూడండి, దాని నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు ఇరాక్ లేదంటే పర్షియా భాగంలో, ఇరాక్ భాగంలో ఇప్పుడు ప్రస్తుతం మనం చూడవచ్చు. మన జీవితం ఈ విధంగానే అంటే నాశనం అవ్వకముందే ఆయన మాటకు లోబడాలి, ఆయన చెప్పే హెచ్చరికకు లోబడాలి, ఆయన యొక్క చెప్పిన ప్రేమతో చెప్పిన మాటకు మనం లోబడి మన జీవితాలు మార్చుకున్నట్లయితే మన నాశనంకు పాత్రలు కాక, తీర్పు దినానికి వెళ్ళక, నరకంలో పడక ఆయన పాదాల దగ్గర ఎంతో మహిమతో ఆశీర్వాదంతో ఉంటాం. బాబేలు గోపురం చూడండి, చెప్పాను మొదట్లో మనం చెప్పుకున్నాం కదండి. ఏమేమి చెప్పుకున్నాం? వారి జ్ఞానమే వారి పతనానికి కారణం అయ్యింది. ఇగోండి, ఇది నెబుకద్నెజరు యొక్క తండ్రి కాలంలో ఉండే సామ్రాజ్యం ఇది. ఈ విధంగా ఉంటే అశ్షూరు మీద జయించిన తర్వాత ఈ విధంగా కొత్త బబులోను సామ్రాజ్యం స్థాపించడం జరిగింది. అది ఏదైనప్పటికీ కూడా తుత్తినీలుగా చేయడం జరిగింది. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాట మెనే టేకెల్ ఓ ఫారిసన్ లెక్కించబడుతున్నాయి. ఏదో ఒక దినాంతరాశలో వేయబడుతుంది. అంటే తీర్పు దినానికి వెళ్ళబోతున్నాం, ఆ తర్వాత నాశనం అవుతున్నాం. ఈ 3 కార్యాలను మన జీవితంలో తెలుసుకొని ఆయన యొక్క తీర్పు దినానికి వెళ్ళకముందే, తుత్తినీలుకి నాశనానికి కారకం అవ్వకముందే మన జీవితాన్ని మార్చుకొని ఆయన ఇచ్చిన మహిమలకు మనం వెళ్ళినట్లయితే ఆశీర్వాదమే, ఆనందం, సమాధానమే వేరు.
అటువంటి జీవితాలుగా మార్చబడి ఆశీర్వాదాలకు వెళ్ళినట్లుగా దేవుని ఈ యొక్క వాక్యం ద్వారా మనం మీట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలని ఆశపడుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనము. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ ఆమేన్. మెనే మెనే టేకిల్ ఉపారసిన్, మెనే మెనే టేకిల్ ఉపారసిన్, మెనే మెనే టేకిల్ ఉపారసిన్. వ్రాసెను శాసనం దేవుని చేతితో, వ్రాసెను శాసనం దేవుని చేతితో, దేవుని త్రాసులో నువ్వు తేలిపోదువో, దేవుని త్రాసులో నువ్వు తేలిపోదువో. మెనే మెనే టేకిల్ ఉపారసిన్. సౌలు రాజు తేలిపోయెను, అహబు రాజు తేలికూలెను. నీ క్రియలను బట్టి తీర్పు తీర్చును, మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకో, మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకో. మెనే మెనే టేకిల్ ఉపారసిన్, మెనే మెనే టేకిల్ ఉపారసిన్. గనుడవైన అల్పుడవైనా, ఈ లోకమేలే అధిపతివైనా, గనుడవైన అల్పుడవైనా, ఈ లోకమేలే అధిపతివైనా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకో. గనులు అల్పులు దేవుని పని బాగానే చేస్తున్నాం అనుకుంటారు, మంచి పాటగాడు అనుకుంటారు, మంచి పాటలు పాడుతున్నాం అనుకుంటారు, గొప్ప ప్రసంగికులం అనుకుంటారు. అయితే తప్పు మీద తప్పు, దోషము మీద దోషము, త్రాసులో దేవుని త్రాసులో తేలిపోతారు, తుత్తునేలుగా చేయబడతారు. తప్పు మీద తప్పు లెక్కించబడుతుంది, దోషం మీద దోషము లెక్కించబడుతుంది. అయితే ఒకనాడు తేలిపోయే ప్రమాదం ఉన్నది, తేలి కూలిపోయే ప్రమాదం ఉన్నది. సమయం మించిపోకముందే దీనత్వము, విరిగి నలిగిన మనసు, దేవునికి ఇష్టమైన బలులు సమర్పించుకుందాము. దేవుని పరిశుద్ధ ఉపకరణములు ఏమని రాసెను దేవుని శాసనం? దేవుని త్రాసులో తేలిపోతున్నాడు బెల్షస్సరు. దేవుని త్రాసులో తేలిపోతున్నాడు. దేవుని మందిర పరిశుద్ధ ఉపకరణములు మద్యపానము తాగుతున్నాడు, హెచ్చించుకున్నాడు. బబులోను మహాసామ్రాజ్యము, బబులోను వితంతువు స్థితి చూడననుకున్నది, దుఃఖము చూడననుకున్నది. అయితే లెక్క చూడగా తేలిపోయిన బబులోను మహాసామ్రాజ్యము. మెనే మెనే టేకిల్ ఉపారసిన్. మనము తగ్గించుకుందామా? దీనత్వము ధరించుకుందామా? విరిగి నలిగిన హృదయము కలిగి ఉందామా? సౌలు రాజు తేలిపోయెను, అహబు రాజు తేలికూలెను. నీ క్రియలను బట్టి తీర్పు తీర్చు వాడొకడున్నాడు. క్రీస్తు న్యాయపీఠం మీద కూర్చుండినప్పుడు ఆ దినము సంభవించక ముందే, ఆ దినము రాకముందే, ఇప్పుడే నేడు అనబడిన సమయము మిగిలి ఉన్నప్పుడే
తగ్గించుకొని దీనత్వం ధరించుకొని దీనులమై మన ప్రభు ఎదుట సాగిలపడదాం. చక్కగా దేవుని వాక్యం అందించిన జాన్సన్ గారికి హృదయపూర్వకముగా నిండుగా వందనాలు తెలియజేస్తున్నాం. పాస్టర్ లాజర్ గారు కాకినాడ నుండి. పాస్టర్ లాజర్ గారు, మీరు చిన్న ప్రార్థన చేస్తారా? క్లుప్తంగా, సంక్షిప్తంగా. అలాగే ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాల తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా, ఇదిగో తండ్రి, ఈ రీతిగా యొక్క వేకుజామున తండ్రి ప్రభా నిన్ను స్తుతించి నాయన తండ్రి ప్రభా నీ మాటలు నాయన తండ్రి వినడానికి తండ్రి మీరు చూపించినటువంటి కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఇంతవరకు మీ దాసులు తండ్రి ప్రభా మరి నాయన అనేకమైనటువంటి విషయాలు తెలియజేశారు నాయన.